తినేస్తాడా లేకపోతే ఇంకోటి అంటే ఒకటి అందరూ తీసేసుకుంటే ఇలా నిలవ ఉండదేమో, ఈ సబ్సిడీ బియ్యం తీసుకెళ్లి విదేశాలకు అమ్ముకునే పరిస్థితి ఉండదేమో. తీసుకోలేకపోతున్నారు కాబట్టి నిల్వలు పెరుగుతున్నాయి. దానికి ఇప్పుడు వచ్చిన పౌర సరఫరాల శాఖ మొన్న లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక ఆల్టర్నేటివ్ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దాని కోణంగా ఎందుకు చూస్తున్నారు? నేను చెప్తున్నది అదే. ఇప్పుడు తీసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు బియ్యం నాకు వద్దని ఎవడన్నా చెప్తాడా? తీసేసుకోవాలి అని. తీసేసుకుంటే నిల్వలు ఉండవు కదా. ఎట్లా తింటాడు? వాళ్ళు తింటలేదు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకుని అమ్ముతున్నారు. మళ్ళీ కొన్ని ఏరియాల్లో ఏం చేస్తారంటే ఈ మాకు వద్దని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు రేపు పొద్దు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోలు మనం తీసుకుంటాం, వెనకాల ఇంకో లారీ వస్తుంది, ఇంకో ఆటో, అమ్మా ఎంత ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, ఇట్లా తీసుకెళ్ళండి, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అది కూడా జరుగుతుంది కొన్ని ఏరియా. అవును, అది ఇక్కడ వరకే హోటల్స్ కో ఉపయోగిస్తున్నారు. అది కూడా ఇదే విదేశాలకు ఎక్స్పెక్ట్ 2 రకాల బ్యాచ్. అది ఉంటది, ఇది ఉంటది. ప్రతి చోట ఒక సమస్యకి సొల్యూషన్ అన్నటువంటిది మన దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరించాలి. ఇప్పుడు ఇందులో ప్రజలకి నిజంగా మనం కన్విన్స్ చేయాల్సింది 40 రూపాయలు 50 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు, మీకు 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, రూపాయి వాళ్ళు ఇస్తున్నారు, 40 రూపాయలు అవుతుంది, మీరేం పారబోస్తున్నారు అంటే నువ్వు తినంటారు. మంత్రులు ఎవడని తింటాడా? సీఎం ఏమైనా తింటారా? అది తింటూ రోజు ఉంటారా? అందరూ తింటారు, అదే కదా, నో డౌట్. వాళ్ళు తింటా ఉండి మీరు